హలో హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో అయితే మనం డ్రైనేజీకి సంబంధించినటువంటి పైపులు ఏ విధంగా వేసుకోవడం జరిగింది, అదేవిధంగా లేవలు ఏ విధంగా వేసుకోవాలి, పైపులు అటు ఇటు కదలకుండా మనం ఏం చేయడం జరిగింది, పైపులు లేవలు ఉన్నాయా లేవా, ఫ్లో కరెక్ట్ ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవడం జరిగింది. మనం 2 స్టెప్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. పైప్ ఏ విధంగా చెక్ చేయాలనేది కూడా మనకు 2 విషయాలు చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మెయిన్ హోల్స్ ఎక్కడెక్కడ కట్టడం జరిగింది, ఈ యొక్క కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలని తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మనం 4 ఇంచ్ 3 ఇంచ్ డ్రైనేజ్ పైప్స్ ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ లింకులు అనేది మనకు ఈజీగా ఉండదు ఫ్రెండ్స్. ఆఫ్సెట్ సిస్టము టిగిలు ఎక్కువగా వాడాల్సి ఉంటుంది అనమాట. అందుకోసమని మీకు అర్థమైతే కొన్ని విషయాలు అనేసి మీకైతే ఈరోజు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం మీకు అనేక విషయాలు అయితే అర్థమవుతుంది. మీరు ఈ అండర్ గ్రౌండ్లో పైప్స్ వేసినప్పటికీ ఫ్రెండ్స్ 1-2 సార్లు మీరు లేవల్ వేసుకున్నప్పటికీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే నేను మళ్ళీ చెక్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఫ్లో సరిగా ఉందా లేదా అనేసి. ఓకే, ఈ విధంగా అయితే పైపులు అటు ఇటు కదలకుండా కంపల్సరిగా మనం మాల్ అనేది చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మేము దాదాపుగా కంకరమాలు వేస్తున్నాం. మాకు డౌట్ ఉన్న చోట అటు ఇటు పైపు కదలకుండా కంకరమాలు, వీలైనంత వరకు కంకరమాలే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చిన్నది ఇల్లు కాదు కాబట్టి ఇది పెద్ద ఇల్లు. మళ్ళీ మనకి ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో, మనం పూర్తిగా మళ్ళీ మనమే బాధ్యులు అవుతాం కాబట్టి మేము ముందే ఇలాంటి మిస్టేక్ జరగకుండా 1-2 సార్లు ఆలోచించి మరీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, వరకు మేము పైపులు అయితే ఎటువైపుగా మళ్ళీ అప్ అండ్ డౌన్ కాకుండా మాత్రం చెక్ చేసుకున్న తర్వాతే మేము మళ్ళీ కూడిపేసుకుంటాం ఫ్రెండ్స్. మేము చాలా జాగ్రత్తతో వర్క్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏమంటారు, రెయిన్ వాటర్ పైప్ని అయితే మనం డ్రైనేజ్లో కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క విషయం వెరీ ఇంపార్టెంట్. ఈ రెయిన్ వాటర్ పైప్ని మనం ఫీడ్ డ్రాప్ ఎందుకు వేస్తారనే విషయం చాలామందికి అయితే సందేహం ఉంటుంది. రెయిన్ వాటర్ దగ్గర ఫీడ్ డ్రాప్ ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, మనము రెయిన్ వాటర్ యొక్క పైపు కూడా ఒక చిన్న మెయిన్ హాల్లో వేసుకొని మళ్ళీ మెయిన్ హాల్లోకి కలుపుకోవడం జరిగింది. 4 ఇంచ్ పైప్ వేసుకొని మళ్ళీ చేంజ్ పైప్లోకి కలపడం జరిగింది అనమాట రెయిన్ వాటర్ యొక్క వాటర్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే డైరెక్ట్గా మనం 4 ఇంచ్ పైప్ వేసుకొని మెయిన్ లైన్లోకి అయితే వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, రెయిన్ వాటర్ పైప్ కూడా 2 రెయిన్ వాటర్ అంటే G+1 G+2 ఒక రెయిన్ వాటర్ పైపు, G+1కి ఒక రెయిన్ వాటర్ పైపు. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్కి ఒక రెయిన్ వాటర్ పైపు. ఓకే ఫ్రెండ్స్, మనము ఫ్రీ డ్రాప్ అయితే కంపల్సరీ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ డ్రైనేజ్లో కలుపుతున్నాం కాబట్టి ఆ డ్రైనేజ్ యొక్క స్మెల్ అనేది మనకు ఈ రెయిన్ వాటర్ గుంట మన స్లాబ్ పైన ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా స్మెల్ వెళ్ళకూడదు అనేసి ఒక ఫీడ్ డ్రాప్ వేసి ఫీడ్ డ్రాప్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఒక రెయిన్ వాటర్కి అనేది మనం కింద ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఫ్రీ డ్రాప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి ఈ విషయం, ఎందుకంటే దాంట్లో ఎప్పుడు తరచూ వాటర్ ఉంటుంది కాబట్టి మనకు స్లాబ్ పైన కానీ ఎక్కడైనా సరే స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకు బాత్రూంలో 9 డ్రాప్స్ ఎలాగో ఇది ఫీ డ్రాప్ రెయిన్ వాటర్కి వెళ్ళకుండా ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఫీ డ్రాప్ పక్కనే మనం ఒక మెయిన్ వలన సెట్ చేసుకోవాలి, లేదా ఒక టీ వేసుకొని ఏదైనా జామ్ అయినప్పుడు, ఏదైనా బ్రేక్ అయినప్పుడు చెత్త లాంటిది తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీ డ్రాప్ దగ్గర మనకి ఏదైనా పడినా కానీ తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి దాని దగ్గరలో కానీ ఒక మెయిన్ వాల్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా అయితే మనము బయటికి అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క 2 డ్రైనేజ్ పైప్ అనేది మనకు డ్రైనేజ్కి ఆప్షన్ పెట్టుకోవడం జరిగింది, సెప్టిక్ 2 సపరేట్ అనమాట ఫ్రెండ్స్ మనకు. ఓకే, ఫైనల్గా వచ్చేసి ఈ యొక్క 4 ఇంచ్ లింక్స్ అనేది అయితే మనము పూర్తిగా డ్రైనేజ్ లోపలికి అయితే కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా కలపడం జరుగుతుంది అనేసి ఈ యొక్క పైప్స్ అనేది. చాలా వీడియో చూసి మీకు అనేక విషయాలు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఈ ఆఫ్సెట్ సిస్టమ్ అనేది ఎందుకు వాడాలనే విషయం అయితే మీకు తెలుస్తుంది. ఓకే, ఈ ఆఫ్సెట్ సిస్టమ్ అనేది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఈ ఆఫ్సెట్ సిస్టమ్ అనేది, ఈ ఆఫ్సెట్స్ వాడినప్పుడే మనకు పని అనేది ఈజీగా సింపుల్గా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, నాకు కింది వైపుగా 3 ఇంచ్ పైపు రావడం ద్వారా 4 ఇంచ్ పైపు వెళ్ళాలి కాబట్టి 3 ఇంచ్ పై నుంచి 4 ఇంచ్ పైప్కి స్టెప్ ఓవర్ చేసుకోవడం జరిగిందనమాట.
అంటే మనకు క్రాస్ కావాలి కాబట్టి నేను స్టెప్ ఓవర్ చేసుకుని 3 ఇంచ్ పైప్ నుంచి 4 ఇంచ్ పైప్ రావాలి కాబట్టి నేను స్టెప్ ఓవర్ చేసుకోవడం జరిగిందనమాట 45 డిగ్రీస్ ఆఫ్సెట్ వాడి ఓకే. ఎందుకంటే ప్రతి దగ్గర మనం బెండ్లు వేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు అన్నాడు ఒకవేళ ఏదైనా ఇన్ కేసు బ్రేక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉండదు. బెండ్ ఉంటే ఈజీగా బ్రేక్ అవుతుంది అనమాట, ఆఫ్సెట్ ఉంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది ఓకే. మనం ఇంకోటి ఆఫ్సెట్ చేసినప్పటికీ మనము ఇన్స్పెక్షన్స్ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఓకే. నెక్స్ట్ అయితే మనము మెయిన్ వాల్స్ అయితే కట్టుకోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఓకే. ఈ 4 ఇంచ్ 3 ఇంచ్ పైప్స్ కూడా ఫ్రెండ్స్ ఏమాత్రం కదలకుండా మనం స్ట్రాంగ్గా సిమెంట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ యొక్క 4 ఇంచ్ పైప్ అనేది, ఈ 2 4 ఇంచ్ పైపులు అనేది 3 ఇంచ్ పైపులు అనేది మనం ఈ యొక్క డ్రైనేజ్ కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే G+1 G+2 యొక్క డ్రైనేజ్ పైపులు అనమాట ఈ 2 4 ఇంచ్ పైపులు కూడా ఓకే. ఓకే ఈ యొక్క పైపులు అనేది మన డ్రైనేజ్ పైపులు అనమాట ఫ్రెండ్స్ ఓకే. ఇక్కడ మనకు మెయిన్ వాల్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. తర్వాత ప్రస్తుతానికి అయితే కటింగ్ పెట్టలేదు మనం పైపులు, తర్వాత కటింగ్ పెట్టి ఆ యొక్క పైప్స్ అనేది మనం సెట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా 4 ఇంచ్ పైపులు వచ్చేసి పూర్తిగా మనకు డ్రైనేజ్ పైప్ ఫ్రెండ్స్ ఓకే. మీకు సింపుల్గా అర్థం కావడానికి నేను లాంగ్గా తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం సీరియల్ లాగా అవుతుంది వీడియోస్ కొన్ని మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి షార్ట్గానే తీయడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే. మనము G+1 2 యొక్క డ్రైనేజ్ మొత్తం వచ్చేసి డ్రైనేజ్లో కలుపుకోవడానికి ప్లగ్ బెండ్ వాడడం జరిగింది, ఇన్స్పెక్షన్ వాడడం జరిగింది, టీ వాడడం జరిగింది ఓకే. ఈ విధంగా మళ్ళీ బెండ్ వేసుకొని మనం డైరెక్ట్ మెయిన్ వాల్లోకి వేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచ్ పైప్ వచ్చేసి మనకు పూర్తిగా వాటర్ డ్రైనేజ్ పైప్ అనమాట, వాటర్ పైప్ అనమాట, వేస్ట్ వాటర్ పైప్ అనమాట. అందుకోసమని మనం 3 ఇంచ్ పైప్ అయితే ఉపయోగించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఇప్పుడు ప్రెస్ చేసినటువంటి పైప్ వచ్చేసి G+1 G+2 పైప్ అనమాట. మనం ప్లగ్ బెండ్ వేసుకున్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో బాత్రూమ్ అనమాట ఫ్రెండ్స్ ఓకే. ఈ విధంగా మనం కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది ఇక్కడ. ఈ ఆఫ్సెట్ సిస్టమ్ అనేది మెయిన్గా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి. ప్లంబింగ్ వరకు యూట్యూబ్లో చూస్తే వస్తుంది, చాలామంది యూట్యూబ్ని కూడా ఫాలో అవుతారు ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ని. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం వర్క్ అనేది ప్రాక్టికల్గా చేస్తేనే మనకు వర్క్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు చిన్న చిన్న విషయాలు అర్థం కావడానికి మనం ఈ యొక్క యూట్యూబ్ అనేది కొన్నిసార్లు యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే. మనకు ప్రాపర్గా అయితే ప్రాక్టికల్గా వర్క్ చేస్తేనే మనకు ఈ వర్క్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం వీడియో చూసినట్టయితే మనకు తెలియదు, ప్రాక్టికల్గా చేసినట్లుగా ఉండదు కాబట్టి ఓకే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ 2 గ్రౌండ్ ఫ్లోర్ పైపు G+1 G+2 పైప్ కలవడానికి నేను ఏ విధంగా ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. బాగా వీడియో కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మధ్య మధ్యలో. అక్కడ మనకు మెయిన్ హోల్ వస్తుంది అనమాట. 4 ఇంచ్ పైప్ వచ్చేసి డ్రైనేజ్ పైపు, 3 ఇంచ్ పైప్ వచ్చేసి వేస్ట్ వాటర్ పైప్ అనమాట ఓకే. ఇక్కడ మెయిన్ హాల్ వస్తుంది, ఏ పైప్ ఆ పైప్ సపరేట్ వెళ్తుంది ఫ్రెండ్స్, వేస్టేజ్ అనేది మనకు ఓకే. ఈ విధంగా అయితే మనకు కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్స్పెక్షన్స్ వాడడం జరిగింది, ప్లగ్ బెండ్స్ వాడడం జరిగింది, ఎల్బోలు వాడడం జరిగింది. ఎల్బో కూడా వేసుకోకూడదు యాక్చువల్లీ, ఎల్బో పక్కనే మనకు మెయిన్ హోల్ ఉంది కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ఫ్రెండ్స్ ఓకే. మెయిన్ హోల్స్ కూడా ఈ విధంగా మనం కట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ మెయిన్ హోల్స్ దగ్గర చాలామంది ఏం చేస్తున్నారంటే సిమెంట్ ఇసుక కలిపి ఏదో లైట్గా వేస్తున్నారు ఫ్రెండ్స్ మనకు గ్రౌండ్ మీద. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ కాంక్రీట్ మాడ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కలిపి వేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ అనేది మనకు తరచూ వెళ్తుంది కాబట్టి ఫిల్లర్స్కి కానీ ఇల్లుకి కానీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా, మెయిన్ హోల్స్ ఖరాబ్ కాకుండా ఖచ్చితంగా మనము కాంక్రీట్ మాల్ అయితే వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం కంకర్తో కలిపినటువంటి మాల్ అయితే వేయాల్సి ఉంటుంది సిమెంట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లైన్ కూడా మనకి ఇటువైపుగానే వెళ్తుంది ఫ్రెండ్స్. మనకు డ్రైనేజ్కి సపరేటు, వాటర్ వేస్ట్కు సపరేట్ పైప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ విధమైన టెన్షన్ లేదు. సపరేట్ పైప్ నుంచే మనకి ఈ వేస్టేజ్ అనేది మనం మొత్తం బయటకు వెళ్తుంది అనమాట ఓకే. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వాష్ ఏరియాలో ఆ పైపులు మొత్తం మనకు
3 ఇంచ్ పైప్లే దింపుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు కామన్ బాత్రూమ్ యొక్క పైప్స్ అనమాట. ఈ 4 ఇంచ్ 3 ఇంచ్ పైప్స్ అనేది. ఓకే, ఇవి కూడా మనం పూర్తిగా లింకులు అనేది కనెక్షన్ ఇచ్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, స్మాల్ అనేది చూడండి ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి. ఎటువైపు ఏ మాత్రం పైప్ కదలకుండా అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే. ఓకే, కాంక్రీట్ మాత్రం తప్పనిసరిగా వేయాలి ఫ్రెండ్స్. లైట్గా సిమెంట్ మాత్రం ఇసుక కలిపి వేయకూడదు. కాంక్రీట్ వేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ ఈ వర్క్ అయిపోయినాక కూడా మనం నీట్గా కలాయి అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాత్రూమ్లలో, సారీ ఈ మెయిన్ హోల్స్లో. చూడండి, నేను వాటర్ అనేది చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు లైవ్లో చూస్తాను. ఓకే, ఇక్కడ ఇంకా పైప్ కట్ చేయాల్సి ఉంది, కట్ చేయలేదు ఇంకా. మీకు వీడియోలో ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే మీరు మొత్తం లైన్లు ఎట్లా వచ్చినాయంటే మనం చూపించలేము, వీడియోలో చాలా టైం పడుతుంది. కాబట్టి కొన్ని మీకు చిన్న చిన్న అర్థం కావడానికి చిన్న చిన్న పాయింట్స్ అయితే మనము మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ మనం పైప్ అనేది పెట్టడం జరిగింది కదా, మనకు బయట వాటర్ ఫ్లో వస్తుందో అవసరం లేదని చెప్పడానికి మీకు ఇది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి, మనకి ఇక్కడ వాటర్ అనేది 2 దాంట్లోంచి కూడా వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే మాకు ఏదైనా చెప్పండి, ఇంకా మేము ఇంకా కొంచెం మంచిగా తీయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.